శాటిలైట్ డిజిటల్ మీడియాలో యాంకర్ కావాలనుకుంటున్నారా? వెంటనే సంప్రదించండి కిరణ్ టీవీ న్యూస్. హాయ్, వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. అడుసు తొక్కనేలా కాలు కడగనేలా, ఇది పాత సామెత. అంటే ఇక్కడ మనం అనవసరంగా అడుసు తొక్కిన తర్వాత మళ్ళీ కాలు కడుక్కు, మనం తొక్కే ముందే ఆలోచించాలి తొక్కకూడదని. తొక్కిన తర్వాత ఖచ్చితంగా కాలు కడుక్కోవాల్సి వస్తుంది. సో అలాంటి పరిణామం ఇవాళ మహా న్యూస్ విషయంలో జరిగిందా అనిపిస్తుంది. అంటే ఇక్కడ నేను అడుసుని దేంతో పోలుస్తున్నానంటే, అడుసు అంటే నేను ఇప్పుడు చెప్తున్న అంశం ఏంటంటే మనం చేసే పని అనమాట. మహా న్యూస్ పెట్టిన థంబ్నైల్స్ విషయంలో చెప్తున్నా. థంబ్నైల్స్ ఆ రకంగా పెట్టడం అనేది అడుసు తొక్కినట్టుగా అనమాట. అడుసు తొక్కిన తర్వాత కాలు కడుక్కుని తీరాలి. ఇవాళ అదే జరిగింది. మహా న్యూస్ నిన్నగాక మొన్నటి నుంచి ఒక 3 రోజుల నుంచి పెడుతున్న థంబ్నైల్స్ అన్నీ కూడా అభ్యంతరకరమైన థంబ్నైల్స్ అని ఏవైతే అనుకున్నామో నేను టీవీలో కూడా చూపించాను. ఇవి అభ్యంతరకరమైన థంబ్నైల్స్. బీఆర్ఎస్కి కోపం, బీఆర్ఎస్ కార్యకర్తలకి కోపం వచ్చింది ఈ థంబ్నైల్స్ చూసే అని చెప్పేసి నేను మీకు ఆ థంబ్నైల్స్ చూపించి మరి వీడియో చేశాను. ఆ థంబ్నైల్స్ ఇవాళ ఏవి కూడా లేవు. అన్నింటినీ కూడా ప్రైవేట్లో పెట్టారు. 1-2 ఏమో థంబ్నైల్ మార్చారు, మిగతావి ప్రైవేట్లో పెట్టేశారు. అసలు వీడియోలే ప్రైవేట్లో పెట్టారు. అంటే అర్థం ఏంటి? అడుసు తొక్కినట్టే కదా. మనం తప్పు చేశాము, ఇలాంటి థంబ్నైల్స్ సమాజం హర్షించట్లేదు, లేకపోతే సభ్య సమాజం అంటే ఇంకా ఎవరైనా వాళ్ళని మహా న్యూస్ని సపోర్ట్ చేసేవాడు. నాలాంటి వాడు కూడా మహా న్యూస్ని సపోర్ట్ చేస్తాడు. వంశీ నా మిత్రుడే, మహా న్యూస్ని నేను సపోర్టే చేస్తా. కానీ ఎట్ ద సేమ్ టైం ఈ రకమైన థంబ్నైల్స్ని నేను కూడా సమర్థించలేను కదా. కాబట్టి ఎవరో గొట్టం గోవిందయ్య చిన్న చిన్న యూట్యూబ్ ఛానల్స్ వ్యూస్ కోసం, కొన్ని ఛానల్స్ ఉంటాయి వ్యూస్ కోసం ఒక అసలుకి ఆ కంటెంట్తో సంబంధం లేనివి పెడతా ఉంటాయి. అయినా కానీ జనం చూస్తూనే ఉంటారు. అప్పుడప్పుడు అనిపిస్తుంది జనానికి థంబ్నైల్తో సంబంధం లేదు, థంబ్నైల్ ఆకర్షణీయంగా ఉంటే చూస్తారేమో అని. కానీ మనం అలాంటి పనులు చేయలేం కదా. సో థంబ్నైల్ని ఆకర్షించేలాగా పెట్టడానికి అమ్మాయిల బొమ్మలు చూపిస్తూ ఉంటారు. సో అలాగే ఇలాంటి బూతు పదాలు, కొంచెం సంచలనంగా ఉండే అంశాలు మాట్లాడుతూ అందులో థంబ్నైల్స్లో పెడతా ఉంటారు. సో ఆ థంబ్నైల్స్ వల్ల వ్యూస్ వస్తాయని ఏ అర్భకుడైన యూట్యూబర్ అనుకున్నా పర్వాలేదు. కానీ మహా న్యూస్ అంటే ఇవాళ ఒక మెగా లెవెల్లోనే ఉంది. మహా న్యూస్ కూడా ఒక మంచి అనతి కాలంలోనే మహా న్యూస్ని వంశీ చాలా బలంగా ముందుకు తీసుకెళ్ళాడు. మహా న్యూస్ బహుశా నాకు తెలిసి అది ప్రారంభమైనప్పటి నుంచి 2009లో ప్రారంభమైంది మహా న్యూస్. 2008లో హెచ్ఎం టీవీ ప్రారంభమైంది. ఆ తర్వాత 2009లో అన్నీ కూడా దగ్గర హెచ్ఎం టీవీ ప్రారంభమైన తర్వాత ఐ న్యూస్, మహా న్యూస్, ఇట్లా అన్ని సాక్షి, ఇలా అన్ని ఛానళ్ళు ప్రారంభమైంది. 2009లో మళ్ళీ ఒక 24x7 వార్తా ఛానళ్ళ ఒక ఇలా పుట్టుకొచ్చినాయి అన్నమాట. సో ఆ సమయంలో మహా న్యూస్ కూడా పుట్టింది. కానీ ఏ రోజు కూడా మహా న్యూస్ ఒక రకంగా ప్రాభవంలోకి రాల. అంటే మనుషులు రోజు చర్చించుకునే స్థాయికి మహా న్యూస్ రాల. ఆ రకంగా తీసుకురావటంలో ఒక తన డైనమిజంతో వంశీ ఆ రకంగా తీసుకొచ్చాడు. కానీ ఈ తీసుకొచ్చే క్రమంలో కొన్ని తప్పులు జరిగినాయి. బహుశా వంశీకి తెలిసి జరిగిందా తెలియక జరిగిందా నాకు తెలియదు. కానీ ఎందుకంటే థంబ్నైల్స్ ఎస్సీఓలు పెడతా ఉంటారు. సో వ్యూస్ ఎక్కువ రావాలి, ఎలాంటి థంబ్నైల్ పెడితే బాగొస్తాయని చెప్పి పెడుతూ ఉంటారు. బహుశా వంశీ కూడా చెప్పి ఆ థంబ్నైల్స్ పెట్టండి అని చెప్పి పెట్టించుంటాడని నేను అనుకోను. బహుశా ఎస్సీఓలు ఎవరో కొంత అత్యుత్సాహపడి పెట్టి ఉంటారు. దీంతో వెంటనే ఈ తప్పిదాన్ని గమనించారో, గుర్తించారో, లేకపోతే ఎవరైనా బయట నుంచి సజెస్ట్ చేశారో నాకు తెలియదు. కానీ చాలా వీడియోలు ప్రైవేట్లో పెట్టారు, కొన్ని వీడియోలు థంబ్నైల్స్ మార్చారు, కంటెంట్ మార్చారు. ఓవరాల్గా ఈ కథ ఇక్కడితో సుఖాంతం కావాలని మనం కోరుకుందాం. అటు బీఆర్ఎస్ కూడా రాజకీయ పార్టీని, ఈ రాష్ట్రంలో ఒక 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్నది, ఒక బలమైన పార్టీ. అదే సమయంలో మహా న్యూస్ కూడా ప్రజల తరపున వాయిస్ వినిపించే ఛానల్. కాబట్టి ఈ అంశంలో మరింత లోతుకి ఇద్దరు అంటే ఢీ అనుకునే పరిస్థితి కాకుండా ఒక రాజీ ఫార్ములా తోటి ముందుకెళ్ళిపోతే మంచిది. ఇంకెప్పుడు కూడా ఎవరు కూడా మీడియా వాళ్ళు ఆలోచించాల్సింది ఏంటంటే, మన పరిధి దాటి మనం థంబ్నైల్స్ పెట్టద్దు. ఆకర్షణీయంగా ఉంటుందనో, వ్యూస్ వస్తాయనో అలాంటి పెట్టకుండా ఉంటే మంచిది. గీత దాటకుండా ఏమైనా చేయండి, సబ్జెక్టు మీద ఎంతైనా పోరాడండి, వ్యక్తిత్వ హననం చేయకండి. అలా చేస్తే మళ్ళీ అడుసు తొక్కనేలా కాలు కడగనేలా అన్నట్టుగా ఉంటుంది.